శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి 51వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఏం చెప్తూ ఉన్నాడో ఒకసారి తెలుసుకుందాం. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాక ప్రకృతిం గతః. ఏ జనార్దన, కృష్ణ, వాసుదేవ, ముకుంద అని శ్రీకృష్ణ పరమాత్మను పరిపరి విధముల కొనియాడి శ్రీకృష్ణ పరమాత్మ గొప్పదనాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి అర్జునుడు చెప్పాను, మీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్య రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది మరియు నేను స్వస్థతను పొంది తిని కృష్ణ అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసి ఉంటుంది. ఈ యొక్క సావ్యమైనటువంటి మానవాకారములో ఉన్నటువంటి శ్రీకృష్ణ రూపాన్ని చూసినప్పుడు మాత్రం అర్జునుడికి శాంతి చేకూరినది, ప్రశాంతత కలిగినది. కానీ మునుపటి సమయంలో ఏం కోరాడు? నీ విశ్వరూపమని చూడాలి కృష్ణ, నా మీద దయ ఉంచి నేను చూడదగ్గటువంటి వాడినే, భక్తి అర్హత నాకు ఉన్నదని మీరు భావించితేనే మీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించుడు కృష్ణ అని ప్రాధేయపడినాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపెట్టాడు. విశ్వరూపాన్ని చూసిన తరువాత అర్జునుడు భయభ్రాంతులకు లోనై నీ యొక్క సావ్యమైనటువంటి రూపమునే నాకు చూపెట్టు మా కృష్ణ అని మళ్ళీ ప్రాధేయపడ్డాడు. అప్పుడు సావ్యమైనటువంటి రూపముతోనే మనశ్శాంతి వస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాలి, నిజమైనటువంటి అమనస్క స్థితి కలిగినటువంటి మానవుడు సహజ అమనస్కుడై సర్వ జగత్తు భయంకరమైనటువంటిది. సర్వ జగత్తు పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపముగా ఏ ప్రాణిని చూసినా ఆత్మస్వరూపముగా భావించినటువంటి వాడికి ఆ సావ్యమైనటువంటి రూపమే కనపడుతుంది. అటు కాకుండా ఏదో కోరికలతో ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ఈ భ్రాంతులకు లోనైనటువంటి వాడు కోరికలతో చేసేటువంటి తపస్సైనా, దానమైన, యజ్ఞమైన, యోగమైన ఇది దుఃఖాన్ని, భయభ్రాంతులను ఇస్తుందే కానీ మనశ్శాంతిని ఎన్నటికీ కూడా ఇవ్వదు. ఇదే సత్యం. కావున అమనస్కుడై, కోరికలు లేనివాడై, మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అని భావాన్ని ఎరిగినటువంటి వాడు ఈ విశ్వములో ఎక్కడ చూసినా ములుగృత్స సందులేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరమాత్మ అని గ్రహించినటువంటి వాడు సావ్యమైనటువంటి రూపమునే ఇష్టపడతాడు. అంతేకాని ఏదో విపరీతమైనటువంటి శుద్ర భక్తులతో కానీ, విపరీతమైనటువంటి తపస్సులతో కానీ పొందవలసినటువంటిది కాదు. అది తాను అహంకార రహితుడై, కోర్కెలు లేనివాడై, సాత్విక భావముతో చేసి పొందవలసినది ఈ యొక్క నిజ దైవ స్థితిని. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.